మనం జనరల్‌గా ఏం చేస్తాం? పుచ్చకాయ తినేసి ఆ గింజలన్నీ గూడా పక్కన పడేస్తూ ఉంటాం. కానీ వాటర్ మిలన్ సీడ్స్ అని చెప్పి వాటిని ప్రత్యేకంగా అమ్ముతారు. ఈ ప్రాబ్లమ్‌కి అది మాత్రమే సొల్యూషన్. అంటే అంత పర్ఫెక్షన్ అయింది. ఏదైనా గాని ఆలోచించి తర్వాత కూడా ఉపయోగపడే విధంగా అన్నిటికి కలిపి ఆయన ఏం చేశారు? సృష్టి చేశారు. ఇదిగో నేను ప్రేమిస్తున్నాను అన్నారు. ప్రేమిస్తున్నారు. ఎంత ప్రేమిస్తున్నారయ్యా? అంటే ఇదిగో నీకు సహాయంగా నేనేం చేస్తాను? పరిశుద్ధాత్మను ఇస్తున్నా అన్నారు. నువ్వు అట్లా ఉన్నావు గాబట్టి, నీ మీద నాకు చిరాకొచ్చి, నేను విసిగిపోయి, నాకు హెడేకొచ్చి, నేను పక్కకు తీసేసుకున్న పరిశుద్ధాత్మ అన్నారనుకోండి. మన పరిస్థితి ఏంటి? కానీ మనం అలా ఉంటాం. మాటిస్తాం మనం. మాటిచ్చి తండ్రి నేను ఎలా అయినా బైబిల్ కంప్లీట్ చేస్తా అంటాం. తర్వాత అంటే ఈ పరిస్థితుల వల్ల కుదరలేదయ్యా అందుకే నేను కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటున్నా. ఆయన గూడా అలా గ్యాప్ తీసుకుంటే ఈ సృష్టి మొత్తాన్ని కంట్రోల్ చేయాలంటే ఆయనకు కూడా పనే గదా! నాకు కొంత ఇబ్బందుంది గాబట్టి నేను కొంతకాలం వాటన్నిటిని కూడా నేను ఆపేస్తాను అన్నారనుకోండి. అప్పుడు మన పరిస్థితి ఏమవుతది? ఈ పర్వతాలు, ఈ సముద్రాలు ఇవన్నీ మొత్తానికి కదిలి అవి ఇవి క్రాష్ అయ్యి మొత్తానికి ఎలా అవుతదయ్యా అంటే మనం ఊహించలేమింక. కానీ ఆయన ఎప్పుడైనా ఆపుతున్నారా? ఆపట్లేదు. ఎందుకని? ఆయన మాట ఇచ్చారు అనంటే నిలబెట్టుకునేటువంటి దేవుడు. మరి మనం